హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఇది ఒక వ్యాపారవేత్త దగ్గర పనిచేసే 24 ఏళ్ల బాలుడి కథ. అతని తల్లిదండ్రులు ఈ లోకంలో లేరు. దాంతో అతని జీవితం చాలా కష్టంగా మారింది. అతను ప్రతిరోజు డబ్బు సంపాదించి ఇంటికి తిరిగి రావడానికి బయటకు వెళ్ళేవాడు. ఒకరోజు ఒక వృద్ధ బిచ్చగాడు తన వీపుపై 3 మూటలతో ఒక నగరం నుంచి మరొక నగరానికి వెళ్లడం చూశాడు. ఆ వ్యక్తి చాలా వృద్ధుడు. అతను చాలాసేపటి నుంచి అలానే ప్రయాణిస్తున్నాడు. చివరికి కొంత దూరం ప్రయాణించిన తర్వాత అలసిపోయి నడిచే ఓపిక లేక ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అప్పుడు అతని కళ్ళు అదే దారిలో వెళుతున్న ఒక యువకుడిపై పడ్డాయి. ఆ బాలుడు కూడా ఆ వృద్ధ బిచ్చగాడు వెళ్లాల్సిన దిశలోనే వెళుతున్నాడు. దాంతో ఆ వృద్ధుడు బాలుడితో, "విను బాబు, నాకు కొంచెం సహాయం చేయగలవా?" అని అడిగాడు. "ఈ మూట చాలా బరువుగా ఉంది. నేను వృద్ధుణ్ణయ్యాను కాబట్టి దాని భారాన్ని భరించలేను. అందులో నేను చాలా అలసిపోయాను. కాబట్టి నువ్వు నా మూటల్లో ఒకదాన్ని తీసుకుని నన్ను ఆ మరో గ్రామానికి ఎందుకు తీసుకువెళ్ళకూడదు? ప్రతిగా నేను నీకు 3 బంగారు నాణేలు ఇస్తాను" అన్నాడు. ఆ బాలుడు ఫకీరు చెప్పినవన్నీ విని ఆ ఫకీరుతో, "నాకు ఏ సమస్య లేదు బాబా, నేను నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వెక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు చెప్పు" అన్నాడు. ఇలా చెబుతూ ఆ బాలుడు ఆ ఫకీర్ మూటలను ఎత్తుకుని తన భుజంపై వేసుకున్నాడు. అప్పుడు ఆ బాలుడు ఈ మూట నిజంగా చాలా బరువుగా ఉందని గ్రహించాడు. ఆ బాలుడు మరియు ఫకీర్ ఇద్దరూ రోడ్డుపై ముందుకు సాగారు. కొంత దూరం నడిచిన తర్వాత గ్రామం దాటి ఒక నిర్జన రహదారి వైపు వెళ్లారు. ఇద్దరూ సంతోషంగా ముందుకు సాగుతున్నారు. వాళ్ళు జనసమూహం నుంచి పూర్తిగా విడిపోయిన తర్వాత ఆ బాలుడు ఆ ఫకీర్తో, "బాబా, ఈ మూటలో ఏముంది? ఇది చాలా బరువుగా ఉంది" అన్నాడు. దీనికి ఆ ఫకీరు బాలుడితో, "ఏం లేదు బాబు, ఈ మూట కొన్ని రాగి నాణేలతో నిండుంది, అందుకే చాలా బరువుగా ఉంది" అని సమాధానమిస్తాడు. ఆ ఫకీర్ నుంచి ఇది విన్న బాలుడు తన మనసులో, ఈ బాబా ఒక వ్యాపారవేత్త అయి ఉండాలి అని అనిపిస్తోందని, అందుకే అతను చాలా రాగి నాణేలను మోస్తున్నాడని అనుకున్నాడు. అప్పుడు అతని మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? నేను ఈ మూటలను వేరే గ్రామానికి తీసుకువెళ్ళాలి. అంతే. ఈ ఆలోచన అతని మనసులోకి రాగానే అతను తన మనసులో నుంచి రాగి నాణేల ఆలోచనను తొలగించి తనదైన శైలిలో ముందుకు నడవడం మొదలుపెట్టాడు. మరికొంత సమయం గడిచింది. వాళ్ళిద్దరూ ఒక నది ఒడ్డుకు చేరుకున్నారు. ఆ బాలుడు బలంగా ఉన్నాడు, అలాగే చాలా చురుకైనవాడు, చాలా దిట్టంగా ఉన్నాడు. కాబట్టి అతను ఆలోచించకుండా నదిలోకి దిగాడు. కానీ ఫకీర్ ఇంకా ఒడ్డున నిలబడి ఉన్నాడు. అందుకు ఆ బాలుడు ఫకీర్తో, "ఏమైంది బాబా, వెళ్దాం రండి, మనం ఈ నది దాటాలి, అప్పుడే మనం ఆ గ్రామానికి చేరుకోగలుగుతాం" అంటాడు. దానికి ఫకీర్ ఆ బాలుడితో, "నాకు తెలుసు బాబు, మనం ఈ నదిని దాటాలి. కానీ నీకు ముందే చెప్పానుగా, నేనిప్పుడు వృద్ధుణ్ణయ్యాను. నేను ఈ 2 మూటలతో ఈ నదిని దాటలేను. నా కాలు జారితే మొదటికే మోసం వస్తుంది. కాబట్టి నా దగ్గర నుంచి ఇంకో మూట తీసుకోగలవా? దీనికి బదులుగా నేను నీకు మరో 3 బంగారు నాణేలు కూడా ఇస్తాను" అని అంటాడు. దానికి ఆ బాలుడు నవ్వుతూ, "బాబా, నువ్వు నన్ను ఇబ్బంది పెడుతున్నావు. నువ్వు నాకు బంగారు నాణేలు ఇవ్వకపోయినా నేను ఖచ్చితంగా నీ పని పూర్తి చేస్తాను. నిన్ను ఆ గ్రామానికి తీసుకువెళ్తాను" అని అంటాడు. దీనికి ఫకీర్ నవ్వుతూ ఆ బాలుడితో ఇలా అన్నాడు, "బాబు, నువ్వు చాలా మంచివాడిలా ఉన్నావు." ఇలా చెప్పి మరో మూటను ఆ బాలుడికిచ్చాడు. ఆ బాలుడు మరో మూటను కూడా తన భుజంపై వేసుకున్నప్పుడు అది కూడా చాలా బరువుగా ఉందని అతడు గమనించాడు. కానీ అతను ఏం మాట్లాడలేదు. ఏదో విధంగా ఇద్దరూ నది దాటారు. నది దాటిన తర్వాత మాట్లాడుతూ బాలుడు ఫకీర్తో, "బాబా, ఈ మరో మూటలో ఏముంది? ఇది కూడా చాలా బరువుగా ఉంది" అని అన్నాడు. ఆ మాటకి ఫకీర్ బాలుడితో, "బాబు, అందులో వెండి నాణేలున్నాయి. అందుకే ఈ మూట కూడా చాలా బరువుగా ఉంటుంది" అన్నాడు. ఫకీర్ చెప్పిన ఈ విషయాలన్నీ విన్న తర్వాత ఆ బాలుడి మనస్సు వేగంగా పనిచేయడం మొదలుపెట్టింది. ఒక మూటలో రాగి నాణేలు, మరో మూటలో వెండి నాణేలు ఉన్నాయని అతను ఆలోచిస్తున్నాడు. ఆ ఫకీర్ బాబా దూరం నుంచి వస్తున్నట్లు అనిపిస్తుంది. అతను తన ఆస్తినంతా అమ్మి ఈ నాణేలన్నిటినీ సేకరించినట్లు అనిపిస్తోంది. ఇలా తన మనసులో ఈహాన్ అనుకున్నాడు. కానీ ఆ అబ్బాయి ఆ ఫకీర్తో ఏం మాట్లాడాడు? ఇద్దరూ నిశ్శబ్దంగా ముందుకు సాగుతున్నారు. కొంత దూరం ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక నిర్జనమైన రోడ్డు వస్తుంది. ఆ నిర్జనమైన రోడ్డును చూడగానే ఆ అబ్బాయి మనసులో రకరకాల ఆలోచనలు. ఇది నిర్జనమైన ప్రదేశం కాబట్టి నేను ఈ నాణేలతో ఇక్కడి నుంచి పారిపోతే ఈ ఫకీర్ ఎంత దూరమని నన్ను వెంబడిస్తాడు? తను నన్ను పట్టుకోలేడు. తనకి సహాయం చేయగల వాళ్ళు కూడా ఇక్కడ ఎవ్వరూ లేరు. నేను ఈ నాణేలతో మంచి దుకాణం కొని నా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించొచ్చు అనుకున్నాడు. ఆ అబ్బాయి ఇదంతా ఆలోచిస్తున్నప్పుడు అకస్మాత్తుగా అతను తాను చూసి ఆశ్చర్యపోయాడు. "హే, నేనేం ఆలోచిస్తున్నాను? ఈ ఫకీర్ బాబా ఎక్కడి నుంచి వస్తున్నాడు? అంత డబ్బు సేకరించడానికి అతను ఏం చేసుంటాడు?"
అని ఉలిక్కిపడ్డాడు. నేను అతన్ని ఈ విధంగా ఉపయోగించుకోకూడదు, లేదు నేను ఇలా చేయకూడదు అని తనకి తానే సర్ది చెప్పుకున్నాడు. అతని మనసులోని ఆలోచనలు అతనిపై ఆధిపత్యం చెలాయించాయి. ఆ బాలుడు 2 మూటలతో ఫకీర్ను అనుసరిస్తున్నాడు. కొంత దూరం నడిచిన తర్వాత ఒక కొండ వచ్చింది. దీనిపై ఫకీర్ బాబా బాలుడితో, బాబూ, నేను ఈ కొండ ఎక్కలేను. నేను ముసలోని కదా, నా మోకాళ్ళు కూడా నాకు సహకరించడం లేదు. నువ్వు నా 3వ మూటను కూడా తీసుకుంటే ఈసారి నీకు నేను మరో 3 బంగారు నాణేలు ఇస్తాను అని చెప్తూ ఉంటాడు. కానీ గుర్తుపెట్టుకో, దాన్ని ఎక్కడా పడేయకండి, లేదంటే అవన్నీ కూడా పాడైపోతాయి అని అంటాడు. దీనిపై బాలుడు ఫకీర్తో, ఎందుకు బాబా, ఇందులో ఏముంది అంటే దీనిపై ఫకీర్ ఏమంటాడంటే, బాబూ, ఇందులో బంగారు నాణేలున్నాయి అని అంటాడు. ఇది విన్న ఆ బాలుడి మనసులో చాలా సంతోషం. అతను నిశ్శబ్దంగా ఫకీర్ నుంచి ఆ కట్టును తీసుకున్నాడు. కొద్దిసేపటికే ఇద్దరూ దారిలో ముందుకు సాగడం మొదలైంది. ఇప్పుడు ఫకీర్ ఎటువంటి బరువును మోయకుండా హాయిగా కొండ ఎక్కుతున్నాడు. కానీ వెనుక ఉన్న చిన్న పిల్లవాడు బరువు కారణంగా చాలా నెమ్మదిగా నడుస్తున్నాడు. కానీ అతను బంగారం పేరు వినగానే అతని మనస్సు గెంతుతోంది. అతను తన మనసులో ఇలా అనుకున్నాడు, నాకు ఈ బంగారం అంతా వస్తే నేను దాన్ని ఎక్కగలను. నాకు డబ్బు వస్తే నా జీవితం అంతా హాయిగా గడిచిపోతుంది. ఏమైనా ఈ బాబా వృద్ధుడయ్యాడు, అతనికి అంత డబ్బు ఎందుకు, అవసరమా? అతని జీవితం ఎలాగైనా ముగిసింది. నేను ఒక పని చేస్తాను, నేను ఈ డబ్బంతా తీసుకుని ఇక్కడి నుంచి పారిపోతాను అని ఆ అబ్బాయి మనసులో లెక్కలేసుకుంటున్నాడు. ఆ అబ్బాయి మనసులో ఇప్పుడు అతి తెలివి ఆక్రమించింది, ఆశ ఆక్రమించింది. ఆపై ఆ అబ్బాయి మనసులో మరొక ఆలోచన వచ్చింది. ఈసారి అబ్బాయి ఆలోచిస్తున్నాడు, ఈ ఫకీర్ బాబా దొంగలా అనిపిస్తున్నాడు. లేకపోతే అతనికి ఇంత సంపద ఎక్కడి నుంచి వస్తుంది? అతను ఒక వ్యాపారవేత్త అయితే అతను ఇలా కాలినడకన ప్రయాణించేవాడు కాదు కదా. అతని దగ్గర అంత డబ్బు ఉండేది కాదు. అతను ఖచ్చితంగా ఏదైనా మార్గాలను వినియోగించుకునేవాడు. అతను దొంగ అని, ఒక దొంగ నుంచి దొంగిలించడంలో తప్పు లేదు అని ఇలా ఆలోచిస్తూ ఆ అబ్బాయి ఫకీర్ కంటే వేగంగా ముందుకు వెళ్తున్నాడు. కొద్దిసేపటికే అతను అతని కంటే ముందుకు వెళ్ళాడు. ఈ పర్వతం వాలు చేరుకున్న వెంటనే నేను 3 కట్టెలతో పారిపోతాను అని అనుకున్నాడు. దీంతో డబ్బు అంతా నాదే అవుతుంది, నా పేదరికం కూడా శాశ్వతంగా పోతుంది. నేను ఏం కావాలంటే అది చేయగలుగుతాను, నా దగ్గర చాలా డబ్బు ఉంటుంది అనుకున్నాడు. కొద్దిసేపట్లోనే వారిద్దరూ పర్వత శిఖరాన్ని చేరుకున్నారు. బాలుడు ఫకీర్ చూపులను తప్పించుకుని 3 కట్టెలతో ముందుకు పరిగెత్తాడు. ఇప్పుడు ఆ 3 కట్టెల బరువు తనకు తెలియనట్లుగా తన శరీరం చాలా వేగంగా అనిపిస్తోంది. చాలా దూరం పరిగెత్తి ఎలాగోలా తన ఇంటికి చేరుకున్నాడు. అతని ఆనందానికి అవధులు లేవు. వీలైనంత త్వరగా ఈ కట్టెల నుంచి మొత్తం డబ్బును తీసుకుందామని అనుకున్నాడు. ఇలా ఆలోచిస్తూ అతను కట్టను తెరిచినప్పుడు మొదటి కట్టలో తుప్పు పట్టిన ఇనుప నాణేలు కనిపిస్తాయి. అతను నమ్మలేకపోయాడు. అతను త్వరగా 2వ కట్టను తెరిచాడు. దానిలో కూడా తుప్పు పట్టిన అవే నాణేలు. ఇదంతా చూసి బాలుడు చాలా ఆశ్చర్యపోయాడు. ఆ ఫకీర్ నాకు ఇంకేదో చెప్పాడు అని అనుకొని బంగారు కట్టను తెరిచాడు. దానిలో కూడా తుప్పు పట్టిన ఇనుప నాణేలు కనిపిస్తాయి. తుప్పు పట్టిన నాణేలు మాత్రమే కనిపించడం బాలుడికి చాలా కోపాన్ని తెప్పించింది. ఆ ఫకీర్ నాతో ఎందుకు అబద్ధం చెప్పాడు? ఒక దాంట్లో రాగి నాణేలు, ఒక దాంట్లో వెండి నాణేలు, మరో దాంట్లో బంగారు నాణేలు ఉన్నాయని ఎందుకు అబద్ధం చెప్పాడని ఆలోచించాడు. ఇదంతా ఆలోచిస్తున్నప్పుడు అతని కళ్ళు ఆ సంచిలో పడి ఉన్న ఒక లేఖపై పడ్డాయి. ఆ లేఖలో ఈ మొత్తం నాటకం నిజాయితీపరుణ్ణి కనుగొనడానికి సృష్టించబడింది. నేను ఈ రాజ్యానికి రాజును, నాకు పిల్లలు లేరు. అందుకే నా రాజ్యంలో నా తర్వాత రాజ్యానికి రాజు కాగల, ఈ రాజ్య భారాన్ని భరించగల నిజాయితీపరుణ్ణి కనుగొనడానికి నేను ఈ కుట్రను సృష్టించాను. పూర్తిగా నిజాయితీపరుడైన వాడు, తన మనసులో ఎలాంటి దురాశ లేని వ్యక్తి మాత్రమే ఈ రాజ్య భారాన్ని భరించగలడు. ఇది చదివిన తర్వాత బాలుడు బిగ్గరగా అరుస్తూ తల పట్టుకుని ఏడ్చాడు. తన మనస్సులోని ఆలోచనలను నియంత్రించుంటే తన జీవితం వేరేలా ఉండేది. రారాజులా బ్రతికేవాడని అర్థమైంది. మహాత్మా బుద్ధుడు మనసే సర్వస్వం అని, నువ్వు ఏమనుకుంటున్నావో అదే జరుగుతుందని ఇదివరకే చెప్పాడు. సరిగ్గా ఈ కథలో కూడా అదే నిజమైంది. అందుకే మీరందరూ కూడా మీ మనస్సుని మీ ఆధీనంలో ఉంచుకోండి. ఒక్కసారి మనస్సు అదుపు తప్పితే ఇక అంతే సంగతులు. మరి ఈ కథపై మీ కామెంట్ ఏంటి?